లేకుండా మరి చలనం లేకుండా దున్నే సాధువులెవరు? రాళ్ళల్లో నడవిలో రాతిరింబవలును. రాళ్ళల్లో అంటే రాళ్ళు కలిగినటువంటి అడవిలో రాత్రి పగలు తడబాటు లేనట్టి తపస్సులెవరు? అంటే తడబాటు లేకుండా ఉండేటువంటి వారు ఎవరున్నారు? తల క్రింద చేయిడి గులక శిలలపైన వెత లేక నొరిగిన వేత్తలెవరు? గులక శిలలపైన రాతి శిలలపైన చేయి పెట్టుకొని మరి విశ్రాంతి లేక ఒరిగినటువంటి విఘ్నులెవరున్నారు? కష్టసుఖములనొక రీతి గడువువారు, శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైరికులు దప్పనంతటి శాంతులెవ్వరు, కాన చేమూర్చి వారిని గౌరవింతు అని గంగుల షాయిరెడ్డి రైతు కవితలో చెప్పడం జరిగింది. కష్టసుఖములనొక రీతి గడుపువారు, శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైరికులు దప్పనంతటి శాంతులెవరు, కాన చేమూర్చి వారిని గౌరవింతు. కష్టసుఖములను ఒక రీతి అంటే కష్టసుఖములు అనేవారు ఒక రీతిగా గడుపుతారు. శత్రుమిత్రుల సమముగా సహించువారు అంటే శత్రుమిత్రములను కూడా సహిస్తారు. ఎందుకంటే వాళ్ళు శత్రువులైనా మిత్రులైనా సహించే వారే మరి ఎవరు? రైతులు కదా. అంతటి శాంతులు ఎవరున్నారు? కాన మోడ్చి వారిని గౌరవింతు. అందుకే నేను చేతులు జోడించి మరి రైతుకు నమస్కరిస్తున్నాను అని ఇక్కడ షాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ పద్యాలలో అతడు పూర్తిగా మరి వివరించడం జరిగింది. కార్చిచ్చులోబడి కంట కమ్ముల ద్రొక్కి వడగన్ల దెబ్బల వడుదువీవు, పెనుగాలిచే దుమ్ము కనులందు బడుచుండ నురుము మెరుములలో నొందు నీవు, మంచు పైబడుచుండ మాపు సీతంబులో పచ్చిక నేలపై పండుదేవు, కటిక చీకటి కప్పి ఎడి దారి గనక నా కలిడప్పు చే నడలు దేవో. కార్చిచ్చులో బడి కంట కమ్ముల ద్రొక్కి, కార్చిచ్చులో అంటే చీకటిలో కూడా వడగన్ల దెబ్బల వడుదువివు అంటే వడగన్లు వచ్చినా కూడా వడగన్ల దెబ్బలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా పెనుగాలిచే దుమ్ము ధూళి కనులందు పడుచున్నా కూడా